యేసు ప్రభు శక్తిగల నామంలో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. వి వెల్కమ్ యు ఆల్ ఇన్ జీసస్ నేమ్. ప్రియమైనటువంటి సంఘమా, ఈరోజు అంశము క్రీస్తు మనస్సు. హౌ టు రిసీవ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యేసు మనస్సును ఎలా మనం పొందుకోగలము, ఆ సత్యాన్ని తెలుసుకోవటానికి ప్రార్థన ద్వారా మన జీవితాలను సమర్పించుకుందాం. క్రీస్తు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. తండ్రి నీ ప్రేమకై వందనాలు. ఇంతవరకు పరిశుద్ధాత్ముడా తండ్రి చేసిన మేలులను ఉపకారములను జ్ఞాపకం తెచ్చుకోవటానికి, స్తుతించటానికి, ఆరాధన చేయటానికి మాకు సహాయం దయచేసినందుకు వందనాలు. ప్రార్థన విన్నపంలో నీ సన్నిధిలో చేయటానికి కృప చూపావు, సహాయం దయచేశావు. పరిశుద్ధాత్మ నీకు వందనాలు. ఈ సమయంలో జూమ్ ఆరాధనలో అనేక దేశాల నుండి పాలు పొందుతున్న నీ బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు. యేసు ప్రభా, నీ కృప ద్వారా మమ్ములను, కుటుంబాలను, సంఘాలను సజీవ సాక్షులుగా ఉంచినందుకు వందనాలు. క్రీస్తు రక్తము ద్వారా పాప క్షమాపణ, విమోచన, రక్షణ అనుగ్రహించినందుకు వందనాలు. భయాన్ని, అనుమానాన్ని, చీకటిని, అవిధేయతను, అంతరాయమును, చీకటి అధికారాలను యేసునామములో దూరపరుస్తున్నాము. క్రీస్తు రక్తములో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనుచు పునరుత్థానపు శక్తి కొరకు, ఆశీర్వాదము కొరకు యేసు ప్రభు నామంలో సిద్ధపరచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, యేసు ప్రభు నామంలో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు 4 ప్రశ్నలకు జవాబులను తెలుసుకోవటానికి మనం సిద్ధపడదాం. మొదటి ప్రశ్న, హౌ ఈజ్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ కైండ్? మనిషి మనస్సు ఈ లోకములో ఎలా ఉన్నది? రెండవ ప్రశ్న, వాట్ ఆర్ ది క్వాలిటీస్ ఆఫ్ మైండ్ ఆఫ్ క్రైస్ట్? ప్రభు అయిన యేసు మనస్సులో, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క జీవితంలో ఉన్నటువంటి లక్షణాలు. క్రీస్తు మనస్సు అంటే ఏమిటి? క్రీస్తు మనస్సులో ఉన్నటువంటి గుణాలు, పనులు ఏమిటి? మూడవ ప్రశ్న, ఎవరు సహాయం చేస్తారు? నాలుగవ ప్రశ్న, హౌ టు రిసీవ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్? క్రీస్తు యేసు మనస్సు ఒక విశ్వాసి కలిగి ఉండాలి అంటే ఏమి చేయాలి? ఎలా పొందుకోగలుగుతాం క్రీస్తు యేసు మనస్సు? ఈ 4 ప్రశ్నలకు మనం జవాబును పొందుకోవటానికి సిద్ధపడదాం. ఈరోజు వాగ్దానము యెషయా గ్రంథము 55:3. టుడేస్ ప్రామిస్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, ఐజాయా 55:3. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఆమేన్. ప్రేమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్మ ఈరోజు మీకు నాకు గుర్తు చేస్తున్నటువంటి సత్యాలు. చెవియొగ్గి నా యొద్దకు రండి అంటే ప్రతి విశ్వాసి కూడా యేసు ప్రభు దగ్గరకు వెళ్ళాలి. ఎందుకు యేసు ప్రభు దగ్గరకు వెళ్ళాలి? యేసు జీవాధిపతి. యేసు ప్రభు దగ్గర జీవము ఉన్నది. యేసు ప్రభు దగ్గర ప్రేమ ఉన్నది. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన లోకరక్షకుడు. యేసు ప్రభువులో ఆశీర్వాదము ఉన్నది. మానవుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసయ్య మాటలు వినటం ద్వారా నిత్యము మానవుడు జీవించగలుగుతాడు. యోహాను 14:19, John 14:19, బికాస్ లార్డ్ జీసస్ లివ్స్, యు అండ్ ఐ షాల్ లివ్. యేసు ప్రభు జీవిస్తున్నారు కాబట్టి నీవు నేను కూడా జీవిస్తాము. ప్రియమైనటువంటి సంఘమా, మానవుడు ఎక్కడికి వెళ్ళాలి? యేసు ప్రభు దగ్గరకు వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? జీవాన్ని పొందుకోవటానికి, నిరంతరము యేసు ప్రభుతో కలిసి జీవించటానికి, యేసు ప్రభులు వారు అనుగ్రహించిన సంతోషము, సమాధానము, జీవము, స్వస్థత, ఆశీర్వాదాలు పొందుకోవాలి. కాబట్టి యేసయ్య మాటలు మానవుడు వినాలి. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును అన్న వాగ్దానము, ప్రవచనము కొన్ని వందల వేల సంవత్సరాల క్రిందట యెషయా అనేటువంటి ప్రవక్త ద్వారా యూదులతోటి తండ్రి అయిన యెహోవా మాట్లాడారు. ఈరోజు పరిశుద్ధాత్మ అదే మాట
సంఘముతో సెలవిస్తున్నారు. ఈరోజు యేసు ప్రభువు వారు నీతో నాతో మాట్లాడుతున్నారు. నీవు నేను యేసయ్య మాటలు వినాలి. ప్రియమైనటువంటి సంఘమా, నీవు నేను ఎప్పుడైతే యేసయ్య మాటలు వింటామో ఏం జరుగుతుంది? ఆశీర్వాదాన్ని నీవు నేను పొందుకుంటాం. కాబట్టి అధైర్యపడకూడదు. కళ్ళ ఎదుట సమస్యలు కనిపిస్తున్నా, లోకములో సమస్యలు కనబడుతున్నా, అనేక రకాలైనటువంటి వార్తలు నీవు నేను వింటున్నా, నీవు నేను ఏం చేయాలి? అధైర్యపడకూడదు. నీవు నేను కూడా దిగులు పడకూడదు. నీవు నేను కూడా భయపడకూడదు. నీవు నేను కూడా దేవుని దగ్గరకు రావాలి. ఎందుకు రావాలి? దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు పొందుకోవటానికి. ప్రియమైనటువంటి సంఘమా, ఈ లోకములో కళ్ళ ఎదుట సమస్యలు కనిపిస్తాయి. గొడవలు, అల్లరి అన్నీ కనిపిస్తూ ఉంటాయి. మరణాలు కనిపిస్తున్నాయి, రోగాలు కనిపిస్తున్నాయి, వార్తలు వినటానికి భయాన్ని కలుగు చేసే రకముగా ఈ లోకములో ఉంటాయి. అందుకే పరిశుద్ధాత్మ సెలవిస్తున్నారు, క్రీస్తు మనస్సు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. ఫస్ట్ బుక్ ఆఫ్ కొరింథియన్స్ చాప్టర్ 2 వర్స్ 16. పరిశుద్ధాత్మ గుర్తు చేస్తున్నటువంటి సత్యం. ఫస్ట్ బుక్ ఆఫ్ కొరింథియన్స్ చాప్టర్ 2 వర్స్ 16. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. క్రీస్తు మనస్సు. క్రీస్తు మనస్సు ఒక విశ్వాసి కలిగి ఉంటే భయాలన్నీ పోతాయి, ఆందోళనలు అన్నీ తొలగిపోతాయి. యేసు ప్రభువులో ఉన్నటువంటి గుణాలు మానవుడు పొందాలి. పొందటానికే మానవుడికి దేవుడే సహాయం చేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమా, క్రీస్తు మనస్సు నీవు నేను కలిగి జీవించాలి అన్నది దేవుని యొక్క సంకల్పం. ప్రియమైనటువంటి విశ్వాసులారా, మానవుడి యొక్క మనస్సు ఎలా ఉన్నది? ఈ లోకములో ఆలోచన చేయండి. ఈ లోకములో ఏమున్నది? ఈ లోకములో మానవుడి యొక్క మనస్సు అంతా కూడా ఎలా ఉన్నది? ఆందోళనతోటి, దిగులుతోటి, భయముతోటి. ఈ లోకములో వార్తలు, వార్తాపత్రికలు వినటం ద్వారా ఎక్కువ సమయాన్ని మానవుడు ఏం జరిగిందా అని వార్తలు వింటూ ఉంటాడు. వింటూ ఉండటం ద్వారా ఏం జరుగుతుంది? ఆందోళన, దిగులు, భయము కలుగుతూ ఉంటాయి మానవుడికి. అందుకే ఎక్కువసేపు నువ్వు ఎవరి మాటలు వినాలి? యేసయ్య మాటలు. యేసయ్య మహాకృపను బట్టి ప్రతిరోజు వాట్సాప్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ప్రతి వారం 4-5 సార్లు మెసేజ్లు మనకి వినటానికి జూమ్ ఆరాధన ద్వారా అవకాశం కలిగింది. అనేక మందికి లేని అవకాశం యేసయ్య మనకు అనుగ్రహించారు. ఎందుకు? మన అంతరంగ పురుషుడు అనుదినము ఆత్మలో, యేసయ్యలో ఆనందాన్ని అనుభవించాలి. అందుకొరకు యేసయ్య మాటలు ఎక్కువసేపు నీవు నేనే వినాలి. ప్రియమైనటువంటి సంఘమా, విశ్వాసులారా, ఈ లోకములో ఉన్న వార్తలు వింటే ఏం జరుగుతుంది? దిగులు, భయం, ఆందోళన కలుగుతుంది. కాబట్టి నీవు నేను గుర్తుపెట్టుకోవాలి, మనిషి యొక్క మనసు ఈ లోకములో ఎలా ఉన్నది? ఇర్మియా గ్రంథంలో ప్రభు గుర్తు చేస్తున్నారు. ఇర్మియా ప్రవక్త ద్వారా బయలుపరిచినటువంటి సత్యాలు. ఈ లోకములో మానవుడి యొక్క మనస్సు ఎలా ఉన్నది అంటే, మానవుడి యొక్క హృదయం ఎలా ఉన్నది అంటే దేవుడు సెలవిస్తున్నటువంటి సత్యాలు. ప్రియమైనటువంటి సంఘమా, ఇర్మియా గ్రంథము 7:26. వారు నా మాట వినకయున్నారు, చెవి యొగ్గకయున్నారు, తమ మెడను వంచక మనస్సును కఠినపరుచుకొనుచున్నారు. వారు తమ పితరుల కంటే మరీ దుష్టులైరి. ఇది ఈ లోకములో ఉన్నటువంటి మానవుడి యొక్క మనస్సు, ఆలోచన, జీవితం. మానవుడి యొక్క ఆలోచన ఎలా ఉన్నది? హృదయములో కఠినత్వము. దేవుని యొక్క మాటను వినేటువంటి పరిస్థితి లేదు. ఆలోచన చేయండి. ఎక్కువసేపు అనేక రకాలుగా లోకంలో ఉన్న రాజకీయాలు, లోకంలో ఉన్న సినిమాలు, లోకంలో ఉన్నటువంటి పనులు, మనుషులు, వార్తలు, వీటి గురించి మానవుడు వినటానికి ఇష్టపడుతున్నాడు. అందుకే పరిశుద్ధాత్మ గుర్తు చేస్తున్నటువంటి సత్యాలు. ఇర్మియా ప్రవక్త ద్వారా యూదులతో కొన్ని వందల వేల సంవత్సరాల క్రిందట పలికిన మాట నేడు కూడా జరుగుతున్నది. వారు నా మాట వినకై ఉన్నారు. ఈ లోకములో మానవుడు దేవుని మాట వినటం లేదు.
చెవి యొగ్గకై ఉన్నారు. దేవుని మాటలు ఎక్కువసేపు ప్రతిరోజు వినటానికి ఇష్టపడటం లేదు. తమ మెడను వంచక మనస్సును కఠినపరుచుకుంటున్నారు. వారు తమ పితరుల కంటే మరీ దుష్టులైరి. యూదుల కంటే మనసులో దుష్టత్వము, పాపము కలిగి ఉన్నారు ఈ లోకములో మానవుడు. ప్రియమైనటువంటి సంఘమ అని పరిశుద్ధాత్మ మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. ఇంకా మనకి అనేక విషయాలు పరిశుద్ధాత్మ గుర్తు చేస్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయంలో ప్రభు సెలవిస్తున్నారు, ఈ లోకములో మానవుడి యొక్క మనసులో ఏమున్నది? మానవుడి యొక్క మనసంతా కూడా కోపముతో, ద్వేషముతో, కపటముతో, గర్వముతో ఉన్న వాటిని బట్టి అతిశయము కలిగి జీవిస్తూ ఉన్నాడు మానవుడు. ప్రియమైనటువంటి సంఘమ, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23-24 వచనాలు, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ లోకంలో ఉన్న ప్రజలు గర్వపడుతూ ఉన్నారు, అతిశయపడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమ, అయితే ఒక విశ్వాసి దేనిని బట్టి గర్వపడాలి? కృప చూపిన యేసయ్యను బట్టి, తండ్రి ఇంటికి మార్గమును చూపిన మార్గదర్శిగా ఈ లోకానికి వచ్చిన యేసయ్యను బట్టి అతిశయపడాలి. క్రీస్తును బట్టి నీవు నేను అతిశయపడాలి. క్రీస్తు మరణమును బట్టి, క్రీస్తు పునరుత్థానమును బట్టి, క్రీస్తు రాకడను బట్టి అతిశయపడాలి. రక్షకుడైన యేసును బట్టి నీవు నేను అతిశయపడాలి. సంఘమా, ఎవరిని బట్టి నీవు అతిశయపడుతున్నావు? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. యేసయ్యను బట్టి నీవు నేను అతిశయపడాలి. ఈ లోకంలో ఉన్నటువంటి మానవుడు కులాన్ని బట్టి, ధనాన్ని బట్టి, చదువును బట్టి, మనుషులను బట్టి, ఉన్న వాటిని బట్టి, అధికారమును బట్టి మానవుడు అతిశయపడుతున్నాడు. మానవుడి యొక్క ఆలోచన, మనిషి ఆలోచన ఎలా ఉన్నది? పాపముతో నిండి ఉన్నది అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమ, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయంలో ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఏమని సెలవిస్తున్నారు? ఈ లోకంలో మానవుడు 9వ వచనం, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. మానవుడి యొక్క హృదయం ఎలా ఉన్నది? మోసముతో నిండి ఉన్నది, వ్యాధితో నిండి ఉన్నది. ఆత్మీయ వ్యాధి, శారీరక వ్యాధి. హృదయములో కపటము, ద్వేషము, అవిశ్వాసము, అవిధేయత, శాపము, ఈ విధంగా మానవుడి యొక్క హృదయం అంతా, మానవుడి యొక్క ఆలోచన అంతా కపటముతో, ద్వేషముతో, పగతో, ఈ లోకములో ఉన్న ఆశలపైన, ఆకాంక్షలపైన మానవుడు అతిశయపడుతూ ఉన్నాడు. ఈ లోకానుసారముగా మానవుడు జీవిస్తూ ఉన్నాడు అని పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ సెలవిస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమ లేదు మానవుడిలో. మానవుడు అంతా కూడా ఎలా ఉన్నాడు అంటే ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమ, పేతురు రాసినటువంటి పత్రికల్లోను, తిమోతికి పౌలు గారు రాసినటువంటి ఆ పత్రికల్లోనూ మనం చూస్తున్నాం. అంత్య దినాలలో క్రీస్తు రాకడకు ముందుగా ప్రజల యొక్క మనసు, ప్రజల యొక్క ఆలోచన ఎలా ఉన్నది? తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో పౌలు గారు చెప్తున్నారు, 3వ అధ్యాయం, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదికులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఈ విధంగా ఉన్నారు ప్రజలు ఈ లోకములో. మరి ఆలోచన చేయి, వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని, నా జీవితాన్ని వాక్యం అనేటువంటి వెలుగులో మనల్ని మనం చూసుకోవాలి. వాక్యం అనే అర్థము
లో మన జీవితాలను సరిచేసుకోవాలి. ప్రియమైనటువంటి సంఘమా, యోహాను రాసినటువంటి పత్రికల్లో 2వ అధ్యాయం 16-17 వచనాలు, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ప్రియమైనటువంటి సంఘమా, లోకములో ఉన్నదంతా కూడా ఏమిటి? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము. అందువలన మానవుడు దేవుని యొక్క ప్రేమను పొందలేకపోతున్నాడు. అందుకే మానవుడి యొక్క మనసు, మానవుడి యొక్క హృదయము, మానవుడి యొక్క జీవితము, మానవుడి యొక్క బలహీనతలు, మానవుడి యొక్క రోగాలు, మానవుడి యొక్క కష్టాలు అన్నీ తెలిసిన సర్వశక్తిమంతుడైన యేసు ప్రభులు వారు సర్వమహిమను సర్వశక్తిని పరలోకములో తండ్రి దగ్గర వదిలిపెట్టి నిన్ను నన్ను వెతుక్కుంటూ, మానవుడిని వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చారు యేసు ప్రభులు వారు. ఎందుకు? మానవుడి యొక్క మనస్సును మార్చటానికి, మనసులో ఉన్న బాధను తీసివేయటానికి, మానసిక వ్యాధిని, ఆత్మీయ వ్యాధిని, శారీరక వ్యాధిని, జీవితంలో ఎదురవుతున్నటువంటి కష్టాలను, కళ్ళ ఎదుట కనిపించేటువంటి ఆందోళనను, సమస్యలను తీసివేయటానికి సమాధానకరమైనటువంటి స్థలములోకి మానవ జాతిని తిరిగి తీసుకుని వెళ్ళటానికి మనిషిగా వచ్చిన దేవుడు యేసయ్య. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నారు, నన్ను ప్రేమిస్తున్నారు. ఈ లోకములో ఉన్న అన్ని కులాలు, మతాలు, జాతులు, ప్రజలందరినీ ప్రేమించిన లోకరక్షకుడు యేసు ప్రభు. ఎవరు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నారు? ఆలోచన చేయి. యేసయ్య నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ప్రేమైనటువంటి సంఘమా, కన్న తల్లి కూడా తన యొక్క చంటి బిడ్డను మరచిపోతుంది అని బైబిల్లో పరిశుద్ధాత్మ గుర్తు చేస్తున్నారు. తల్లైనా తన బిడ్డను మరచున, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను అని యేసయ్య అంటున్నారు. ప్రేమైనటువంటి సంఘమా, ఈ లోకములో ఉన్నటువంటి తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, రక్త సంబంధుల ప్రేమ, భర్త ప్రేమ, భార్య ప్రేమ, పిల్లల ప్రేమ, ఈ లోకములో ఉన్న ప్రేమలన్నీ కూడా మానవుడి యొక్క ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టేంత వరకే. అంటే తాత్కాలికమైనవి మానవుడి యొక్క ప్రేమలు, మానవుడి యొక్క పనులు, మానవుడి యొక్క సంబంధాలన్నీ కూడా తాత్కాలికమైనవి. శాశ్వతమైనది దేవుని ప్రేమ, శాశ్వతమైనది దేవుని రాజ్యము, శాశ్వతమైనది యేసయ్య ప్రేమ, శాశ్వతమైనది యేసయ్య కృప, శాశ్వతమైనది యేసయ్యలో ఉన్న నిత్య జీవము, శాశ్వతమైనది యేసయ్యలో ఉన్న పరిశుద్ధత, శాశ్వతమైనది దేవుని రాజ్యము, యేసయ్య రాజ్యము. శాశ్వతమైన స్థలములోకి, తండ్రి ఇంటికి నిన్ను నన్ను తీసుకొని వెళ్ళటానికి మార్గాన్ని చూపిన దేవుడు యేసు ప్రభు. కాబట్టి నీవు నేను ఎవరి మాటలు వినాలి? లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి. లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి. మరి ఎవరిని ప్రేమించాలి? యేసు ప్రభుని ప్రేమించాలి. యేసయ్యను ప్రేమిస్తే యేసయ్యకు మన హృదయములో స్థానం ఇస్తాం. యేసయ్య చెప్పిన మాటలను వినటానికి ఇష్టపడతాం. ఆలోచన చేయండి. ప్రతిరోజు భర్తతో మాట్లాడాలని, భార్యతో మాట్లాడాలని, కుమార్తెతో మాట్లాడాలని, కూతురుతో మాట్లాడాలని, కొడుకుతో మాట్లాడాలని, తల్లితో మాట్లాడాలని, తండ్రితో మాట్లాడాలని, దూర దేశాలలో, గల్ఫ్ దేశాలలో, లండన్లో, అమెరికాలో, కెనడాలో, గల్ఫ్ దేశాల్లో ఉన్న వారికి ఆశ కలుగుతూ ఉంటుంది. దూర ప్రాంతాలలో ఉన్న రక్త సంబంధులతో ప్రతిరోజు మాట్లాడాలి, వారితో కలిసి ఉండాలి అనేటువంటి ఆలోచన మనిషి కలిగి ఉంటాడు. ఇది మనిషి యొక్క ఆలోచన. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక కుమార్తెగా నీకు ఉంటుంది ఈ ఆలోచన. మరి దేవునికి ఆలోచన ఎలా ఉన్నది? ప్రతి మానవుడు మనస్సు మారాలి, జీవితము మారాలి, ప్రభు అయిన యేసును అంగీకరించాలి, తండ్రి ఇంటికి రావాలి అన్నది తండ్రి చిత్తం. అంతటా, అన్ని దేశాలలో, అన్ని కులాలలో, అన్ని మతాలలో, అన్ని జాతులలో మానవ జాతి అంతా మారు మనసు పొందాలి. మార్పు లేని జీవితాలలో మార్పు పొందాలి. వాళ్ళు రక్షణ పొందాలి, రక్షకుడైన యేసును అంగీకరించాలి అన్నది దేవుని యొక్క సంకల్పం. అందుకే యేసయ్యను తండ్రి పంపారు. ప్రియమైనటువంటి సంఘమా, విశ్వాసులారా, యేసయ్య ఎందుకు వచ్చారు? మనసులు మార్చటానికి, జీవితాలను మార్చటానికి, ఈ కష్టాలు, ఈ శోధనలు, ఈ సమస్యలు అన్నీ కూడా తీసివేయటానికి.
ప్రియమైనటువంటి సంఘమా, విశ్వాసులారా, నీవు నేను తెలుసుకోవాలి. క్రీస్తు యేసు మనస్సు కలిగి జీవించాలి. క్రీస్తు మనస్సు అంటే యేసయ్యలో ఉన్న గుణాలు. మనస్సు ఎలా ఉన్నది, మనిషి మనస్సు ఎలా ఉన్నదో ఇప్పటి వరకు తెలుసుకున్నాం. ఈ లోకంలో ఏ కులమైనా ఏ జాతి అయినా మనిషి యొక్క మనసు ఎలా ఉన్నదో ఇప్పటి వరకు మనం తెలుసుకుందాం. మరి యేసు ప్రభు మనస్సు అంటే ఏమిటి? క్రీస్తు యేసు మనస్సు కలిగి ఉండండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 16వ వచనంలో పరిశుద్ధాత్మ గుర్తు చేస్తున్నటువంటి సత్యాలు. ఎవరి మనస్సు నువ్వు నేను కలిగి ఉన్నాం? ఈ లోకములో ఉన్నటువంటి అవిశ్వాసుల వలె అంధకారములో, అజ్ఞానములో, చీకటిలో నివసిస్తున్నటువంటి మానవుడి లాగా నీ మనసు ఉన్నదా? ఆలోచన చేయి. క్రీస్తు యేసు మనస్సు కలిగి నీవు జీవిస్తున్నావా? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. ఎవరు క్రీస్తు మనస్సు కలిగి జీవిస్తున్నారు? ఎవరు క్రీస్తు యేసు మనస్సు కలిగి జీవించటానికి ఇష్టపడుతున్నారు? హౌ టు రిసీవ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యేసు మనస్సు కలిగి జీవించాలి అంటే నేను ఏమి చేయాలి? మీరు ఏమి చేయాలి? అసలు క్రీస్తు యేసు మనస్సు అంటే ఏమిటి? ప్రభు అయిన యేసులో ఏమున్నది? ప్రభు అయిన యేసులో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు. ప్రియమైనటువంటి సంఘమా, విశ్వాసులారా, మైండ్ ఆఫ్ క్రైస్ట్. Christ has a desire to glorify Father Jehovah always in all the aspects of life. ప్రభు అయిన యేసు మనస్సు ఎలా ఉన్నది? అన్ని విషయాలలో, అన్ని సమయాలలో తండ్రి అయిన యెహోవాను మహిమపరచాలి అనేటువంటి కోరిక తనలో ఉన్నది. ప్రియమైనటువంటి సంఘమా, యేసయ్యలో ఉన్నది. అందుకే యేసయ్య అంటున్నారు, ప్రియమైనటువంటి సంఘమా, నేను ఎందుకు వచ్చాను? యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో ఆ సత్యాన్ని చూస్తున్నాం. John 15:5. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. ఆయన యొక్క కోరిక, యేసయ్య కోరిక ఏమిటి? అన్ని సమయాలలో నేను తండ్రిని మహిమపరచాలి. తండ్రిని ఏం చేస్తే నేను తండ్రికి మహిమ కలుగుతుంది? అది యేసయ్య ఆలోచన. మరి ఈరోజు విశ్వాసి యొక్క ఆలోచన ఎలా ఉంది? నేను తండ్రిని పరచుచున్నానా? తండ్రిని మహిమపరచుచున్నానా? క్రీస్తు యేసు మనస్సు నేను కలిగి ఉన్నానా? యేసయ్య మనస్సు ఏమిటి? యేసయ్య ఆలోచన, ఆయనలో ఉన్న కోరిక, యేసు ప్రభులో ఉన్న కోరిక. యేసు ప్రభుల వారు ఈ భూలోకంలో 33.5 సంవత్సరాలు జీవించారు. 33.5 సంవత్సరాల్లో ప్రతి విషయంలో, ప్రతి పనిలో తండ్రిని మహిమపరిచారు యేసయ్య. తండ్రి, లోకము పుట్టక మునిపే నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. నేను నిన్ను మహిమపరచాలి. ఆలోచన చేయండి. తండ్రి, నేను నిన్ను మహిమపరచాలి. ఆలోచించు. ఈ ఉద్యోగము ద్వారా, ఈ పని ద్వారా, కుమారుడి ద్వారా, కుమార్తె ద్వారా, తండ్రి ద్వారా, తల్లి ద్వారా, భర్త ద్వారా, భార్య ద్వారా నీకు మహిమ కలిగే పనులు నేను చెయ్యాలి అనే ఆలోచన ప్రతి విశ్వాసికి ఉండాలి. అదే క్రీస్తు యేసు మనస్సు. ప్రేమైనటువంటి సంఘమా, రెండవ సత్యము, క్రీస్తు యేసు మనస్సు అంటే ఏమిటి? బర్డెన్ ఫర్ ది పెరిషింగ్ సోల్స్. భారము, నశించిపోతున్నటువంటి ఆత్మల ఎడల భారము కలిగి ఉండటమే క్రీస్తు యేసు మనస్సు కలిగి జీవించుట. యేసయ్య ఎందుకు వచ్చారు? లోకములో మానవుడు నశించిపోతున్నాడు. అంధకారములో, అజ్ఞానములో నశించిపోతున్నాడు. యేసయ్య ఈ లోకములో నివసించిన కాలములో అనేక అద్భుతాలు చేశారు. యూదులు కళ్ళతో చూశారు, పరిసయ్యులు కళ్ళతో చూశారు. అయినా వాళ్ళు నమ్మటం లేదు. యోహాను సువార్త 12వ అధ్యాయం. ప్రియమైనటువంటి సంఘమా, యోహాను 12:37, John 12:37. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారాయన యందు విశ్వాసముంచరైరే. ఎవరు వారు? పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు, యెరూషలేములో నివసించినటువంటి ప్రజలు, ఇజ్రాయేలు దేశములో నివసించినటువంటి యూదులు, రోమా ప్రజలు, రోమా అధికారులు అన్యులైపోయారు. అవిశ్వాసము కలిగి జీవించారు. వారాయన యందు విశ్వాసం ఉంచరైరి. విశ్వాసము ఉంచలేదు.
సూచక క్రియలు చూచిన తర్వాత కూడా ప్రియమైనటువంటి సంఘమ, ఇది వాళ్ళ యొక్క పరిస్థితి. ఈరోజు ప్రజలు ఎలా ఉన్నారు? ప్రజలకు కావాలి ఈ లోకములో ఉన్నవి, దేవుడు ఇచ్చినవి పొందుకోవటం లేదు. లోకములో ఉన్న వాటి వెనక పరిగెడుతున్నాడు మానవుడు. ప్రియమైనటువంటి సంఘమ, యోహాను 12:36, మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను. నీవు ఎవరిని చూచుచున్నావు? నీవు ఎక్కడికి వెళుతున్నావు? ఎవరి మాటలు వింటున్నావు? ఎవరిని వెంబడిస్తున్నావు? ఆలోచన చేయి. నీవు నేను వెంబడించాలి యేసయ్యను. యేసయ్య మాటలు వినాలి. యేసయ్య దగ్గరకు రావాలి. లోకములో ఉన్న మనుషుల వలె దిగులు పడకూడదు, భయపడకూడదు, అధైర్యపడకూడదు, కృంగిపోకూడదు. వాళ్లకు గమ్యం లేదు. వాళ్ళు చనిపోతే యేసయ్య దగ్గరకు వెళతారు అనేటువంటి ఒక నిరీక్షణ లేదు, విశ్వాసము లేదు. అంధకారములో ఈ లోకములో ఉన్న మానవుడు జీవిస్తూ ఉన్నాడు. అందుకే యోహాను గుర్తు చేస్తూ ఉన్నాడు. భక్తుడైన యోహాను 12వ అధ్యాయంలో 40వ వచనం, జాన్ ది గాస్పెల్ చాప్టర్ 12 వర్స్ 40, వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయము కఠినపరచెను. ప్రియమైనటువంటి సంఘమ, కఠిన హృదయులైపోయారు ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలు. యేసయ్య మనస్సు నీవు నేను కలిగి ఉండాలి. క్రీస్తు మనస్సు ఎప్పుడూ కూడా తండ్రిని మహిమపరచాలి అనే ఆలోచన. రెండవది, నశించిపోతున్నటువంటి ఆత్మలను వెదకి రక్షించాలి అనేటువంటి ఆలోచన. క్రీస్తు మనస్సు అంటే ఆత్మల ఎడల భారము యేసయ్య కలిగి ఉన్నారు. అందుకే యేసయ్య వచ్చారు ఈ లోకానికి. ప్రియమైనటువంటి సంఘమా, లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం, Gospel of Luke chapter 19 verse 10, Son of Man came into this world to seek and to save the lost. Praise be to Jesus. Mind of Christ, quality number 1, he always glorified Father Jehovah. He has a desire to glorify Father Jehovah. Number 2, he has a burden for the perishing souls. Luke 19:10, లూకా 19:10. ప్రియమైనటువంటి విశ్వాసులారా, మనుష్య కుమారుడు నశించిన దానికి వెదకి రక్షించుటకు వచ్చారు. నశించిన దానికి వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఆలోచన చేయండి. భారము, అనేక మంది చనిపోతున్నారు. చనిపోయే వారందరి చనిపోకుండా యేసయ్యలో చనిపోవాలి. లోకములో చనిపోతున్నారు అనేక వేల మంది, లక్షల మంది. ప్రతి సెకండ్కు ఒకళ్ళు చనిపోతున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 10 లక్షల మంది పైగా చనిపోయారు రోగాల వల్ల. ప్రియమైనటువంటి సంఘమ, విశ్వాసులారా, నశించిపోతున్న ఆత్మల ఎడల భారము కలిగి నీవు నేను ప్రార్థన చేయాలి. మూడవది, యేసయ్యలో ఉన్నటువంటి లక్షణం, క్రీస్తు యేసు మనస్సు మీరు కలిగి ఉండండి. యేసయ్య మనస్సు తండ్రిని మహిమపరిచే విధంగా ఉన్నది. నశించిపోతున్న ఆత్మల ఎడల భారము కలిగి ఉన్నది. మూడవది, తగ్గింపు జీవితము యేసయ్యలో ఉన్నది. లార్డ్ జీసస్ షోడ్ ది హార్ట్ ఆఫ్ హ్యూమిలిటీ, క్యారెక్టర్ ఆఫ్ హ్యూమిలిటీ ఆన్ ది ప్లానెట్ ఎర్త్. యేసయ్య ఈ లోకములో నివసించిన కాలములో తగ్గింపు జీవితాన్ని చూపించారు యేసయ్య. ప్రియమైనటువంటి సంఘమ, విశ్వాసులారా, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో మనం ఆ సత్యాన్ని చూస్తున్నాం. యేసయ్యలో తగ్గింపు ఉన్నది. ఎంతగా తాను తగ్గించుకున్నారు అంటే మరణం వరకు తాను యేసయ్య తగ్గించుకున్నారు. యేసు ఎవరు? యేసు దేవుడు, యేసు దేవుని కుమారుడు, యేసు సర్వశక్తిమంతుడు, యేసు సర్వాధికారి, యేసు సర్వసృష్టికర్త. యేసు తన మహిమను పరలోకంలో తండ్రి దగ్గర వదిలిపెట్టి మనిషిగా, మనిషి రూపాన్ని, మనిషి శరీరాన్ని మనిషిగా జీవించారు యేసయ్య 33.5 సంవత్సరాలు. ఎందుకు? యేసయ్య నిన్ను ప్రేమించారు. యేసయ్య నువ్వు కష్టములో, దుఃఖములో, బాధలో, అంధకారములో నివసించకూడదు. నీవు నేను పరలోకము వెళ్ళాలి. అందుకే యేసయ్య తాను తగ్గించుకున్నారు. ప్రియమైనటువంటి సంఘమ, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక పౌలు గారు రాశారు ఫిలిప్పీ సంఘానికి 2వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఏ మనస్సు? యేసు ప్రభులు వారు కలిగినటువంటి మనస్సు. యేసయ్యలో ఏమున్నది? తండ్రిని మహిమపరిచేటువంటి మనస్సు, నశించిపోతున్న ఆత్మలను వెదకి రక్షించేటువంటి ఆత్మల ఎడల భారము కలిగినటువంటి మనస్సు. మూడవది,
తగ్గింపు జీవితము యేసయ్యలో ఉన్నది. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకొనట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, యేసయ్యలో ఏమున్నది? తగ్గింపు జీవితము ఉన్నది. యేసు ప్రభు శిష్యుల పాదాలు కడిగారు. ఎందుకు? మీరు కూడా ఈ విధంగా తగ్గింపు జీవితము కలిగి ఉండండి అని మాదిరికరమైన జీవితాన్ని చూపించారు యేసయ్య. ప్రియమైనటువంటి సంఘమా, క్రీస్తు యేసు మనసు విధేయత చూపారు యేసయ్య. తన్ను తాను తగ్గించుకొనెను. ఎంతవరకు? మరణము వరకు, శిలువ మరణం వరకు. ఎంతమంది నిందించినా, దూషించినా, అవమానపరిచినా, కొరడా దెబ్బలు కొట్టినా, అనేక రకాలుగా హింసించిన హింసలన్నీ భరించారు యేసయ్య. ప్రియమైనటువంటి సంఘమా, అంటే క్రీస్తు మనస్సు నీవు నేను కలిగి ఉండాలి. 3వ లక్షణం తగ్గింపు జీవితం. 4వ లక్షణం యేసయ్యలో ఉన్నది. తండ్రి చిత్తానికి లోబడ్డారు. ప్రియమైనటువంటి సంఘమా, యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసయ్య ఎవరికి లోబడ్డారు? తండ్రి చిత్తానికి లోబడ్డారు. యోహాను 6:38 ఆ సత్యాన్ని చూస్తున్నాం మనం ఇక్కడ. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వానిని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. I did not come to fulfill my will, but I came from heaven to fulfill the will of my father Jehovah. యేసయ్య అంటున్నారు, ఎవరి చిత్తాన్ని నెరవేర్చడానికి యేసయ్య వచ్చారు? తండ్రి చిత్తానికి. ఆలోచన చేయండి. నీవు నీ సొంత పనులు చేసుకుంటూ తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి, మర్చిపోకూడదు. అదే క్రీస్తు యేసు మనసు. ప్రియమైనటువంటి సంఘమా, తండ్రి చిత్తానికి లోబడాలి, తండ్రి చిత్తాన్ని చెయ్యటానికి ఇష్టపడాలి. ప్రియమైనటువంటి విశ్వాసులారా, తండ్రి చిత్తానికి లోబడేటువంటి జీవితము నీవు నేను ప్రతిరోజు కలిగి ఉండాలి. అదే పరిశుద్ధాత్మ కోరుకుంటున్నారు నీ నుండి, నా నుండి. నీవు నేను కూడా తండ్రి చిత్తానికి లోబడాలి, ప్రతి విషయములో కూడా లోబడాలి. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఇదే దేవుని యొక్క సంకల్పం నీ జీవితంలో. 5వ లక్షణం క్రీస్తు యేసు మనస్సు. లార్డ్ జీసస్ హ్యాడ్ ఎ హార్ట్ ఆఫ్ కంపాషన్. యేసయ్య మనసు అంత ప్రేమతో నిండి ఉన్నది, తండ్రి ప్రేమతో నిండి ఉన్నది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనంలో ఆ సత్యాన్ని చూస్తున్నాం. యేసయ్య మనసు, యేసయ్య హృదయము ప్రేమతో నిండి ఉన్నది. మాథ్యూ 9:36 వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెంది ఉన్నారని వారి మీద కనికరపడి. యేసయ్య ఏం చేశారు? కనికరం చూపించారు. ఎలా? వాళ్ళు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు. ఎవరు? యూదులు, అన్యులు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, అంధకారములో, చీకటిలో ఉన్నారు. యేసయ్య వారి మీద కనికరపడ్డారు. కనికరము కలిగిన హృదయము, ప్రేమ కలిగిన హృదయము, దయ కలిగిన హృదయము యేసయ్యది. యేసయ్య నిన్ను ప్రేమించారు, నన్ను ప్రేమించారు కాబట్టే తన జీవితాన్ని త్యాగం చేశారు. యోహాను 3:16, జాన్ 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముచు ప్రతి ఒక్కరూ నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాను. యేసయ్య ప్రేమ నీకు చూపిస్తున్నారు, నాకు చూపిస్తున్నారు. ఆయన ప్రేమను నీవు నేను పొందుకోవాలి. యేసయ్యలో ఉన్నటువంటి మనసు ప్రేమ గల హృదయము, కనికరము గల హృదయము, దయగల హృదయము. అందుకే మనల్ని క్షమిస్తున్నారు. రక్షణ నీవు నేను పొందుకున్నాం. మన పాపానికి తగిన శిక్ష వేయటం లేదు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, మన పాపాన్ని యేసయ్య తను భరించారు. మన సమాధానార్థమైన శిక్ష అతడు పొందెను. అది ఆయన ప్రేమ. యెషయా 53:5 ఎందుకు యేసయ్య నీ పాపాన్ని, నా పాపాన్ని సిలువలో భరించారు?
అది ఆయన ప్రేమ, ఆయన కనికరం. ఆయన మనకు బదులుగా మరణించారు యేసయ్య. యెషయా 53:5 మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. లార్డ్ జీసస్ హ్యాస్ టేకెన్ your curse, my curse, your sin, my sin, your punishment, my punishment on the cross of Calvary. We are healed by the wounds of Lord Jesus. యేసయ్య నీకు బదులుగా నాకు బదులుగా సిలువలో మరణించారు. మనము పొందవలసిన శిక్షను యేసయ్య సిలువలో భరించారు. అది తన ప్రేమ, తన కృప, తన కనికరం మానవ జాతికి చూపించారు. మనకు సమాధానాన్ని ఇవ్వటానికి, మన సమాధానార్థమైన శిక్ష, మానవుడు పొందవలసినటువంటి శిక్ష మానవుడికి బదులుగా యేసు ప్రభులు వారు సిలువలో భరించారు. అక్కడ యేసయ్య ప్రేమను చూస్తున్నాం, యేసయ్య త్యాగాన్ని చూస్తున్నాం, యేసయ్య కనికరాన్ని చూస్తున్నాం, యేసయ్య సమర్పణను చూస్తున్నాం, యేసయ్య ప్రేమను చూస్తున్నాం. యేసయ్య మానవ జాతి ఎడల చూపిన కనికరము, దయ, కరుణ గల హృదయాన్ని మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి సంఘమ విశ్వాసులారా, యేసయ్యలో ఏమున్నది? ప్రతి విషయంలో కూడా యేసయ్య ప్రార్థన చేసి తండ్రి మీద ఆధారపడ్డారు. ప్రార్థనలో ఆధారపడే జీవితం యేసయ్య కలిగి ఉన్నారు. 6వ సత్యము, he had a life of prayer. He was depending on God the Father always. లూకాసు వార్త 5వ అధ్యాయం 16వ వచనంలో ఆ సత్యాన్ని మనం చూస్తున్నాం. ప్రతిసారి కూడా యేసయ్య ప్రార్థన చేయడానికి వెళ్ళిపోయేవారు. ఒంటరిగా ఏకాంతంగా కొండ మీదకి వెళ్ళేవారు, ఏకాంత ప్రాంతంలోకి వెళ్ళేవారు యేసయ్య. ఎందుకు? ప్రార్థన చేయటానికి. లూకాసు వార్త 6వ అధ్యాయం 16వ వచనం, యాకోబు సహోదరుడైన యూదా ద్రోహి ఇస్కరియోతు యూదా అను వారు అనేక మంది యేసు ప్రభులు వారు తన శిష్యులందరూ ఈ లోకముతో 33.5 సంవత్సరాలు యేసు ప్రభులు వారి లోకములో నివసించినప్పుడు అనేక సార్లు లూకాసు వార్త 5వ అధ్యాయం 16వ వచనం, ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. యేసు ప్రభులు వారు ప్రార్థన చేయటానికి అరణ్యములోనికి వెళ్ళుచుండెను. ఎందుకు? ఆధారపడ్డారు. ఎవరి మీద? దేవుని మీద, తండ్రి అయిన యెహోవా మీద, పరిశుద్ధాత్మ శక్తి మీద, అభిషేకము మీద, ప్రార్థన మీద ఆధారపడ్డారు. ప్రతిరోజు కూడా ప్రార్థన చేశారు యేసయ్య. అదే తనలో ఉన్న మనసు, క్రీస్తు యేసు మనసు మీరు కలిగి ఉండండి. మీరు నేను కలిగి ఉండవలసింది ఆధారపడే మనసు, ప్రార్థన మీద, యేసయ్య మీద, తండ్రి మీద, పరిశుద్ధాత్మ మీద ఆధారపడే మనసు కలిగి ఉండాలి. ప్రియమైనటువంటి సంఘమ విశ్వాసులారా, యేసయ్యలో ఉన్నటువంటి గుణాలు, 7వ గుణము త్యాగము. యేసయ్య త్యాగం చేశారు. తన యవ్వన రక్తాన్ని, జీవితాన్ని మానవ జాతి కొరకు సిలువలో త్యాగం చేశారు యేసయ్య. యేసయ్యలో ఏమున్నది? శ్రమలు భరించేటువంటి మనసు నీవు నేను కూడా భరించాలి. యేసయ్యకు తెలుసు నువ్వు ఎంత కష్టములో ఉన్నావో, ఎంత దుఃఖములో ఉన్నావో యేసయ్య చూస్తున్నారు. యేసయ్య సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, యేసు సర్వసృష్టికర్త. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం, తాను శోధింపబడి శ్రమ పొందెను. త్యాగం చేశారు, శ్రమలు భరించారు. త్యాగము చేసే మనసు, శ్రమలు పొందే మనసు, అదే క్రీస్తు యేసు మనసు. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉండెను. నీకు సహాయము చేయగల శక్తిమంతుడు. నీ భర్తకు, నీ భార్యకు, నీ తల్లిదండ్రులకు, నీ కుటుంబానికి, కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం చేయటానికి, రోగములో పాపములో ఉన్న వారికి సహాయం చేయటానికి యేసయ్య ఇష్టపడుతున్నారు. నీవు ఇష్టపడుతున్నావా? క్రీస్తు యేసు మనసు కలిగి జీవించటానికి ఆలోచన చేయి. యేసయ్యలో ఏమున్నది? అభిషేకము ఉన్నది. హీ వాజ్ ఫుల్ ఆఫ్ అనాయింటింగ్. ప్రైజ్ బి టు జీసస్. లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం, గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 4:18, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్తను ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు యెహోవా యేసయ్యను అభిషేకించారు. యేసయ్యలో అభిషేకము ఉన్నది, పరిశుద్ధాత్మ అభిషేకము ఉన్నది. అందుకే స్వస్థతలు విపరీతంగా జరిగాయి. దయ్యాలు పారిపోయాయి, దయ్యాలు భయపడ్డాయి. దయ్యాలు ఏం చేశాయి?
నజరేయుడవైన యేసు నాతో నీకేమి అని భయముతో వణికిపోయాయి దయ్యాలు. ప్రియమైనటువంటి సంఘమ విశ్వాసులారా, ఈరోజు నీకు నాకు ఏమి కావాలి? క్రీస్తు యేసు మనసు కావాలి. అంటే యేసయ్యలో ఉన్న గుణాలు, యేసయ్యలో ఉన్నటువంటి శక్తి, యేసయ్యలో ఉన్నటువంటి ప్రేమ, యేసయ్యలో ఉన్నటువంటి అభిషేకము నీవు నేను కలిగి జీవించాలి. ఎవరు సహాయం చేస్తారు? నీకు ఎవరు సహాయం చేస్తారు క్రీస్తు మనసు పొందుకోవటానికి? భర్తకు, భార్యకు, తల్లికి, తండ్రికి, కుమారుడికి, కుమార్తెకు, అక్కకు, తమ్ముడికి, అన్నయ్యకు, చెల్లెకు, అందరికీ విశ్వాసులను విశ్వాసము నుండి విశ్వాసములోకి, కృప నుండి కృపలోకి నడిపించటానికి పరిశుద్ధాత్మ సహాయం దయచేస్తారు. ప్రియమైనటువంటి సంఘమ విశ్వాసులారా, ఎవరు సహాయం చేస్తారు? పరిశుద్ధాత్మ సహాయం దయచేస్తారు. అయితే పరిశుద్ధాత్మ సహాయాన్ని పొందుకోవటానికి నీవు ఇష్టపడుతున్నావా? తండ్రి ప్రేమను పొందుకోవటానికి, క్రీస్తు యేసు మనసును పొందుకోవటానికి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 10వ వచనం, మనమైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. ఆ ఆత్మ, పరిశుద్ధాత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవరికీ తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. కాబట్టి దేవుని గురించి నీకు నాకు తెలియచేయటానికి పరిశుద్ధాత్మ సహాయం దయచేస్తున్నారు. దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలిసి కొనుటకు మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మ పొంది ఉన్నాము. పరిశుద్ధాత్మ ప్రతి విశ్వాసికి సహాయం దయచేస్తారు. క్రీస్తు యేసు మనసు పొందుకోవటానికి, తండ్రి ప్రేమను పొందుకోవటానికి, పాపమును వదిలిపెట్టడానికి, యేసయ్య ఇచ్చిన పరిశుద్ధతను శిలువ రక్తము ద్వారా నీతిమంతుల గుంపులో మార్చబడటానికి, క్రీస్తు యేసు మనసు కలిగి జీవించటానికి, క్రీస్తు సారూప్యములోకి నీవు నేను మార్చబడటానికి, పరిశుద్ధ రక్తము ద్వారా కడగబడిన, కొనబడిన, విమోచింపబడిన సార్వత్రిక సంఘములో క్రీస్తు శరీరములో ఒక భాగముగా మన జీవితాలు మార్చబడటానికి, మన మనసులు మారటానికి, మన జీవితాలు మారటానికి, మన కుటుంబములో ఉన్నటువంటి పాపము యొక్క అధికారము, సాతాను యొక్క అధికారము అంతమైపోవటానికి నిన్ను ఒక పాత్రగా, నన్ను ఒక పాత్రగా తయారు చేసి క్రీస్తుకు రాయభారిగా వాడుకోవటానికి పరిశుద్ధాత్మ సహాయము చేయటానికి ఇష్టపడుతున్నారు. అయితే ప్రశ్న, పరిశుద్ధాత్మ సహాయాన్ని పొందుకోవటానికి నీవు ఇష్టపడుతున్నావా? క్రీస్తు యేసు మనసు కలిగి జీవించటానికి నీవు ఇష్టపడుతున్నావా? యేసయ్య మీద ఆధారపడే జీవితము నీవు కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నావా? నీవు నీ కుటుంబము వాడబడటానికి ఇష్టపడుతున్నావా? మరి మనమేం చేయాలి? పరిశుద్ధాత్మను నమ్మాలి, పరిశుద్ధాత్మకు లోబడాలి. యేసయ్యను నమ్మాలి, యేసయ్య మాటకు లోబడాలి. అదే ఈరోజు వాగ్దానం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపుదును. యేసయ్య తన కృప, తన కనికరం మన మీద ఉంచుతున్నారు. మన మనస్సులు మారాలి, మన హృదయాలు మారాలి, మన జీవితాలు మారాలి. మనము ఉపయోగపడే పాత్రలుగా ఉండాలి, క్రీస్తుకు రాయభారులుగా జీవించాలి. ఇదే దేవుని యొక్క సంకల్పం నీ జీవితంలో. ప్రార్థన చేసుకుందాం, మన జీవితాలు సమర్పించుకుందాం. యేసయ్యా నీ కృపకై వందనాలు, పరిశుద్ధాత్మదేవ నీ సహాయమునకై వందనాలు, తండ్రి నీ ప్రేమకై వందనాలు. ఇంతవరకు యేసయ్య మాటలు వినటానికి మాకు సహాయం దయచేశావు, నీకు వందనాలయ్యా. అనుమానమును, అవిధేయతను, అంధకారమును, చీకటి అధికారమును, పాపము యొక్క అధికారమును, సాతాను యొక్క అధికారమును యేసు నామములో పారదులతో బయటబంధిస్తున్నాను. నేను విన్న యేసయ్య మాటలు నా అంతరంగములో పరిశుద్ధాత్ముడా నీవు జ్ఞాపకం చేసుకుని వస్తున్నందుకు ప్రతిరోజు నీకు వందనాలు. క్రీస్తు యేసు మనసు కలిగి జీవించటానికి, క్రీస్తుకు రాయభారిగా జీవించటానికి మాకు సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. ఆ రోగం యొక్క అధికారాన్ని, ఆ చీకటి అధికారాన్ని, ఆ అనుమానం యొక్క అధికారాన్ని, సాతాను యొక్క సర్వాధికారాలను యేసు నామములో పారదలతో బయటబంధిస్తున్నాను. క్రీస్తు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నాము.
ప్రార్థించే మనస్సు, విశ్వాసము కలిగి జీవించే మనస్సు, క్రీస్తు కొరకు జీవించే మనస్సు, క్రీస్తు యేసు మనస్సు మేము కలిగి జీవించటానికి సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. భయమును, భ్రమపరచు ఆత్మను, మోసము చేసే దురాత్మల అధికారాన్ని, భయాన్ని కలుగజేసే దురాత్మల అధికారాన్ని యేసు నామములో బంధిస్తున్నాను. యేసు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నాము. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. యేసయ్య, అనేక సార్లు భయపడ్డాను, దిగులు పడ్డాను, అవిధేయత, అనుమానము చూపించాను. నన్ను క్షమించు, నేను పాపిని, నన్ను క్షమించు. యేసు రక్తములో నా పాపాలు కడిగినందుకు వందనాలు. అందరూ చెప్పండి, యేసు రక్తములో నా పాపాలు కడిగినందుకు వందనాలు. పాప క్షమాపణ, విమోచన యేసు రక్తము ద్వారా అనుగ్రహించినందుకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాను. నేను విన్న యేసయ్య మాటలు అందరికీ చెబుతాను. ఈ సమర్పణ ప్రార్థన యేసు నామములో చేసి క్రీస్తు యేసు మనస్సును పరిశుద్ధాత్ముడా నీవు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. యేసు ప్రభుని ప్రకటిస్తాను. ఈ సమర్పణ ప్రార్థన యేసు నామములో చేసి ఆశీర్వాదమును, సమాధానమును యేసు నామములో పొందుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.